హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్లానెట్ ఛానల్. సో ఇవాళ మరో కొత్త కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను. సినిమాలు కొన్ని అరుదైన సందర్భాలు, ఒకే హీరోవి మల్టిపుల్ మూవీస్ అంటే మోర్ దాన్ వన్ మూవీ ఒకే రోజు రిలీజ్ అయిన సందర్భాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇవి వచ్చేసేసి ఫస్ట్ మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు 1961 సంవత్సరంలో 5th మేన 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి వచ్చేసేసి సతీ సులోచన అనే ఒక మైథాలజికల్ మూవీ, రెండోది వచ్చి పెండ్లి పిలుపు అని ఒక ఫ్యామిలీ మూవీ. సో సెకండ్ ఇన్స్టెన్స్ వచ్చేసి 1980లో నన్ అదర్ దాన్ మన చిరంజీవి గారివి. సో 7th March 1980న చిరంజీవి గారి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఒకటి వచ్చేసి కొత్తపేట రౌడీ అని, రెండోది వచ్చేసి చండీప్రియ. సో ఆయన కృష్ణ గారు హీరో, ఆయన ఒక స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్లో చేశారు. ఒక గవర్నమెంట్ వచ్చేసి చండీప్రియ, అందులో శోభన్ బాబు గారి హీరో. అగైన్ చిరంజీవి గారిది ఒక మెయిన్ క్యారెక్టర్ ఆ సినిమాలో. నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశారు అగైన్ ఇన్ 1980. అది వచ్చేసి సెప్టెంబర్ 1980న ఇంకొక 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి వచ్చేసేసి కాళీ అనే రజనీకాంత్ గారి సినిమా, బేసిక్గా తమిళ మూవీ. ఇంకోటి వచ్చేసి తాతయ్య ప్రేమలీలలు అని చెప్పేసి ఇంకో సినిమా. సో తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో చిరంజీవి గారి హీరో, బట్ కాళీ అనే సినిమాలో రజనీకాంత్ గారి హీరో. చిరంజీవి గారితో పడింది అండ్ దట్ హ్యాపెండ్ ఆన్ 1982. సో July 30th 1982న సీతాదేవి అనే ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అండ్ రాధామై డార్లింగ్ అనే ఒక రొమాంటిక్ మూవీ. ఈ 2 సినిమాలు కూడా అగైన్ మన చిరంజీవి గారివి ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 4th ఇన్స్టెన్స్ చిరంజీవి గారే 1982లో 1st October 1982న పింగురంగడు అనే ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అండ్ పట్నం వచ్చిన పతివ్రతలు, అది కూడా ఫ్యామిలీ డ్రామా టైప్ మూవీనే. సో ఈ 2 సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఒక 11 years తర్వాత ఇంకొక ఫేమస్ తెలుగు స్టార్ సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2 సూపర్ హిట్స్ అయినాయి. ఒక సినిమాలో వచ్చేసి హీరో గారు బొగ్గు గనుల్లో పనిచేస్తుంటారు, ఇంకో సినిమా వచ్చేసి ఫ్యామిలీ డ్రామా. సో ఆ సినిమాలు ఏవి అని చెప్పేసి కామెంట్ చేయండి కనుక్కోగలిగితే. మీకు హింట్ కూడా ఇచ్చాను. ఒక సినిమాలో హీరో బొగ్గు గనుల్లో పనిచేస్తుంటారు, ఇంకో సినిమాలో వచ్చేసి ఫ్యామిలీ డ్రామా. ఈ 2 కూడా ఒక ఫేమస్ టాలీవుడ్ హీరో ఆయన చేసిన సినిమాలు అండ్ 2 సూపర్ హిట్స్ నిలిచాయి. అవి ఏమని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే. అండ్ లాస్ట్ ఇన్స్టెన్స్ వచ్చేసి రీసెంట్గా అంటే 2015లో నాని గారి పడినాయి. మార్చ్ 21, 2015లో. ఒకటి వచ్చేసి ఎవిడెన్స్ సుబ్రహ్మణ్యం, ఇంకోటి వచ్చేసి జెండాపై కపిరాజు. సో ఇలా ఇప్పటికీ 7 ఇన్స్టెన్సెస్ తెలుగు ఇండస్ట్రీలో ఒకే హీరోవి మోర్ దెన్ 1 మూవీ అంటే ఇప్పటిదాకా 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన సందర్భాలు నాకు డెఫినెట్గా కావాలి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ.